ప్రధాని మోడీకి పవన్ రాసిన లేఖతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని, పేదలందరికీ భూమి పేరుతో 35,141 కోట్లు దోపిడీకి పాల్పడిందని మోడీకి రాసిన లేఖలో పవన్ పేర్కొన్నారు. ఈ మొత్తం పథకంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిందని, ఇళ్ల పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారని ఆరోపించారు. వెంటనే ఈ స్కామ్ పై సిబిఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు పవన్ కళ్యాణ్. దీనిపై పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది వైసీపీ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పవన్ కు ఎంత ముట్టిందన్న దానిపై తాము కూడా మోడీకి లేఖ రాస్తామని అన్నారు. ఇళ్ల స్థలాల్లో 35,000 కోట్లు స్కామ్ జరిగిందని అనడానికి పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. సిస్టమ్ ఏంటో పవన్ కు తెలుసా అన్నారు. ప్యాకేజీల ప్రకారం మాట్లాడే పవన్ చంద్రబాబుకు ఊడగం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఆయన అవగాహన, సబ్జెక్టు పెంచుకో అని కొట్టు సత్యనారాయణ పవన్ కు సలహా ఇచ్చారు. తింగర మాటలు అంటారు దాన్నే. అసలు అతనికి ఇల్లు ఏంటో, ఇళ్లలో స్కామ్ ఏంటో, అసలు దాని సిస్టమ్ ఏంటో అసలు పవన్ కళ్యాణ్కి తెలుసా? ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజీ పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్న ఏం మాట్లాడాలో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పటికి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నావు. నువ్వు ఆ కార్యక్రమం చూడు. నీ పార్టీ గురించి, నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు. నీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఊడిగం చేయను అని నాతలు పొమ్మంటున్నావు. కాపులు నాకు ఓట్లు వేయలేదు, కాపులు నాతలు పొమ్మంటున్నావు. మరి ఎవరిని ఓట్లు వేశారు? ఎవరు నీ కోసం తిరుగుతున్నారు? ఇవాళ 35,000 కోట్లు అంటే ఏంటి? అయినా సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా జేబులో పెట్టి పట్టుకుపోయి అనుకుంటాను. కొంచెం సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద.